నా దగ్గరికి బైక్ యాక్సిడెంట్ అయ్యి వచ్చే పేషెంట్స్ కన్నా బైక్ క్లీన్ చేస్తున్నప్పుడు జరిగే యాక్సిడెంట్స్ వల్ల ఫింగర్ కట్ అయిపోయి వచ్చే పేషెంట్సే ఎక్కువ. బైక్ ని జాగ్రత్తగా నడపడమే కాదు, జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బైక్ ని డబుల్ స్టాండ్ వేసి ఫస్ట్ గేర్ లో రన్ అవుతుంటే చైన్ మూవ్ అవుతున్నప్పుడు ఒక క్లీన్ క్లాత్ తోనే దాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఆ క్లాత్ తో పాటు మీ ఫింగర్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. దీనివల్ల డీప్ కట్ ఇంజరీస్ అవుతాయి. కొన్నిసార్లు ఫింగర్స్ కూడా తెగి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ చైన్ మీద ఉండే గ్రీస్, మడ్ కట్ అయిన ఫింగర్స్ కి అంటుకుని ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంజురీ అయ్యాక హోమ్ రెమెడీస్ ట్రై చేయకండి. ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. సిచ్యువేషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స్మాల్ ఇంజరీస్ అయితే క్లీన్ చేసి స్టిచెస్ వేస్తాము. ఎక్కువ డ్యామేజ్ ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది 100% ప్రివెంటబుల్ ఇంజరీ. బైక్ ఆఫ్ చేసి క్లీన్ చేయండి. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. సో బీ కేర్ఫుల్. సేవ్ ద ఇన్ఫర్మేషన్ టు సేవ్ ద హ్యాండ్స్.